హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జిఎల్ క్రియేషన్. మీకు వచ్చేసరికి యూనిఫామ్ టాప్ అనేది కటింగ్ చూపిస్తున్నాను చూడండి. పీస్ వచ్చేసరికి 4 మడతలుగా మీరు పెట్టుకోండి. చూడండి, ఫోల్డింగ్ చేసేటప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసరికి హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ వస్తాయి కదా. ఫుల్ అంటే అదే 15 ఇంచీలు ఇలా 14 ఇంచీలు పెట్టుకుంటారు వాళ్ళు. అలా మీకు ఏంటంటే ఫోల్డింగ్ పెట్టేటప్పుడు ఫుల్గా పెట్టే కన్నా నేను ఏ విధంగా ఫోల్డింగ్ పెడుతున్నానో అబ్జర్వ్ చేయండి. చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టి ఇప్పుడు మనకి వాళ్ళ చెస్ట్, నడుము ఎంత ఉన్నది వెడల్పు అనేది చూసుకొని దాని నుంచి మనం ఫోల్డింగ్ చేస్తున్నాను నేను. చూడండి, పొడవు 42 + 1 ఇంచెస్ మడుపుకి తీసుకుంటాము. అలాగే ఇప్పుడు వచ్చేసరికి నెక్ తీసుకోండి. నెక్ వచ్చేసరికి ఇది ఫుల్ కలర్ కనుక 3 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే షోల్డర్ వచ్చేసరికి 4 ఇంచెస్ తీసుకోండి. నెక్ దగ్గర నుంచి 4 ఇంచెస్ తీసుకోండి. అలాగే నెక్ డౌన్ వచ్చేసరికి 4 ఇంచెస్ తీసుకోండి. చెంక డౌన్ వచ్చేసరికి 7 ఇంచెస్. చెంక చూడండి 1 ఇంచెస్ ఉంచి డౌన్ చేసి మీరు మార్కింగ్ అయితే చేయండి. 1/2 ఇంచెస్ షోల్డర్ డౌన్ చేయండి. ఇప్పుడు నెక్ డ్రాయింగ్ చేస్తున్నాను కదా, నేను ఏ విధంగా డ్రాయింగ్ చేస్తున్నానో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో ఫుల్గా అర్థమవుతుంది. చూడండి, చెస్ట్ వచ్చేసరికి 7 ఇంచెస్ వస్తుంది, నడుము వచ్చేసరికి 12 వస్తుంది, అలాగే 20 ఇంచెస్ సీట్ వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం 12 ఇంచెస్ దగ్గర నడుము దగ్గరికి వచ్చేసరికి 6.5 పెట్టాను, ప్లస్ 2 ఇంచెస్ అనేది మనం ఖర్చుకు ఉంచాము. అలాగే సీట్ దగ్గరికి వచ్చేసరికి కూడా మనం 10 ఇంచెస్ + 1 ఇంచ్ ఖర్చుకు పెడతాము. అంటే సీట్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ ఖర్చు పడదు కదా, మనం అక్కడి నుంచి కటింగ్ ఇచ్చేస్తాము. ఇప్పుడు చెస్ట్ దగ్గరికి వచ్చేసరికి కూడా మీరు చూడండి 8 + 2 ఇంచెస్ ఖర్చుకు తీసుకున్నాను. చూడండి, ఈ 3 కూడా మనం మార్కింగ్ అనేది చూడండి ఏ విధంగా చేస్తున్నానో. ఇలా మనం చెస్ట్, నడుము, సీట్ దగ్గర మార్కింగ్ చేసుకొని మనం కొలతలు అయితే పెట్టుకోవడం వల్ల మనకి షేప్ అనేది నీట్గా తిరుగుతుందండి. ఈజీగా సింపుల్గా మన యూనిఫామ్ టాప్ అనేది మీకు కటింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా కొలతలు తీసుకొని టాప్ కట్ చేయడం వల్ల మనకేంటంటే షేప్ కూడా వస్తుంది. చూడండి, నడుము దగ్గర ఏ విధంగా షేప్ వచ్చిందన్నది. అంటే ఇది యూనిఫామ్ కొంచెం గడులుగా ఉంటుంది కదా, మీకు మార్కింగ్ అనేది కొంచెం దీనిగా ఉంటుంది. చూసుకోండి, నీట్గా మీరైతే అబ్జర్వ్ చేయండి. మిగతా అంతా కూడా మీకు సీట్ దగ్గర నుంచి అంతా కూడా 10 + 1 ఇంచెస్ పెట్టుకుంటే 1 ఇంచ్ మడుపుకి వెళ్ళిపోతుంది. 10 ఇంచెస్ అయితే మీకు పీస్ అనేది గేర్ వస్తుంది కింద. చూడండి, ఇప్పుడైతే మనం కటింగ్ అయితే ఇస్తున్నాను. మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే ఇచ్చేయండి. మీరు మార్కింగ్ చేసేటప్పుడే మీకు ఖర్చుతో సహా నేను చూపించాను. మన మెయిన్ కొలత వచ్చేసరికి అలాగే ఖర్చుకు కూడా 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. నీట్గా, ఈజీగా, సింపుల్గా మనం కటింగ్ అయితే చేసాం కదా. ఓకే, చూడండి, చిన్నది కింద వచ్చేసరికి మనం 1/2 ఇంచి కొంచెం అయితే మనం పీస్ కట్ చేయండి. దానివల్ల ఏంటంటే మనకి కింద పీస్ అనేది వేలాడుకున్న నీట్గా వస్తుంది. షేప్ ఇవ్వండి కింద వచ్చేసరికి. ఇప్పుడు వచ్చేసరికి మీకు స్టిచ్చింగ్లో నెక్ ఏ విధంగా నేను స్టిచ్చింగ్ చేస్తాననేది చూపిస్తాను. అలాగే ఇప్పుడు వచ్చేసరికి మీకు హ్యాండ్స్ వచ్చేసరికి మీకు చూడండి చూపిస్తాను.
హ్యాండ్స్కి వచ్చేసరికి కూడా మీరు సైడ్ పీస్ ఉంటుంది కదా, దాని నుంచి మనం ఎంత వస్తుంది హ్యాండ్స్ అనేది చూసుకోవాలి. వాళ్ళకి ఎంత కావాలి, హ్యాండ్స్ ఎంత పెట్టాలనేది చూసుకొని దాని నుంచి మన హ్యాండ్స్ అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోండి. ఇదైతే మీకు 12 ఇంచీలు అయితే వచ్చింది. మన హ్యాండ్స్ డౌన్ వచ్చేసరికి ఎప్పుడు కూడా 3 ఇంచెస్ డౌన్ చేస్తాం కదా, అదేవిధంగా 3 ఇంచెస్ అయితే డౌన్ చేసి మన హ్యాండ్స్ మార్కింగ్ చేసేద్దాం. ఓకే, హ్యాండ్స్ అయితే మార్కింగ్ చేసాం కదా. మనకి చెంక్ వచ్చేసరికి చుట్టుకొలత ఎంత ఉందో దాని ప్రకారం మనం హ్యాండ్స్కి మార్కింగ్ చేసి కటింగ్ అయితే చేసేద్దాం. ఓకే, హ్యాండ్ లూజ్ కూడా తీసుకొని దాని నుంచి మనం డ్రాయింగ్ అయితే చేసుకుందాం. వాళ్ళ కొలతలు బట్టి ఎంత మనకి లూజ్ ఉంది, ఎంత చుట్టుకొలుతుంది అనేది చూసుకొని దాని నుంచి మార్కింగ్ చేసి కటింగ్ అయితే ఇచ్చేయండి. నీట్గా సింపుల్గా ఈజీగా ఇలా డ్రెస్ టాప్ కటింగ్ అయితే మీకు చూపించాను కదా. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, హ్యాండ్ కటింగ్ అయితే మనకు అయిపోయింది కదా. ఇప్పుడు షోల్డర్ దగ్గర చిన్నది మనం టాకా ఇచ్చేద్దాం. ఓకే, చంక చుట్టుకొలత దగ్గర షోల్డర్ దగ్గర అయితే చిన్న టాకా ఇచ్చేయండి. చూడండి, ఇప్పుడు వచ్చేసరికి టాపు కటింగ్ చేసి పెట్టాను కదా, ఆ టాప్ కూడా చిన్నది మనం షోల్డర్ దగ్గర తీయలేదు కదా, చిన్న లెంత్ అనేది అది తీసేయండి. 1/2 ఇంచ్ డౌన్ పెట్టాం కదా, అది తీయలేదు, ఇప్పుడు తీస్తున్నాను. చూడండి, ఇప్పుడు మీకు వచ్చేసరికి ఫ్రంట్ 4 ఇంచెస్ పెట్టాను కదా, నెక్ కటింగ్ చేసి చూపిస్తున్నాను. ఓకే, ఫ్రంట్ అయితే కటింగ్ చేసాం కదా, అలాగే బ్యాక్ కూడా ఒక 1 ఇంచ్ డౌన్ చేసి కటింగ్ అయితే ఇచ్చేయండి. 1 ఇంచ్ డౌన్ చేసి కటింగ్ అయితే ఇవ్వండి. ఓకే, ఇలా మీరైతే కటింగ్ ఇచ్చాం కదా. ఇప్పుడు మనకి పూర్తిగా టాప్ కటింగ్ అనేది మీకు చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు టాప్ వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ అలాగే హ్యాండ్స్ కటింగ్ అయితే మీకు వీడియో ఫుల్గా చూపించాను అనుకుంటున్నాను.